వచ్చేసి లైనింగ్ కడి ఫైరింగ్ చేసి పెట్టేస్తున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది, ఆపోజిట్ ఏమో ఓపెన్స్ ఉన్నాయి. ఆపోజిట్ అంటే ఎప్పుడు కూడా కోరా పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలి. ఓపెన్స్ అంటే రెండు వైపులా ఉంటాయి కదా, అందుకోసం నేను ఆపోజిట్ అనేది కోరా పార్ట్ ఉండాలి. ఇక్కడ వచ్చేసి కింద వైపు నీ క్రాస్ లేకుండా ఒక లైన్ రాసేసానండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు, అందులో ఒక 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇంటి కింద వైపున పట్టి కుట్టుకోవడం కోసం, ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం ఈ రెండింటికి 1 ఇంచ్ యాడ్ చేసేసి 15 ఇంచెస్ మార్క్ చేసేసాను ఖర్చుతో కలిపి. అదే 15 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసేసాను. ఈ విధంగా ఒక లైన్ రాసేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను నడుము కొలత వచ్చేసి 32, అందులో 4 భాగం 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ బ్యాక్ వైపు నెసే డాట్ కోసం ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది 9 ఇంచెస్ కదా, అందులో సగం ఎంత 4.5 ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను. మనం డాట్ కోసం 1 ఇంచ్ విడిచిపెట్టాం కదా, ఇటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. బ్యాక్ వైపు వేసే డాట్ వచ్చేసి ఈ విధంగా 4 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను అనమాట. ఓకేనండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ సైడ్ కుట్టుబడి దగ్గర వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను. ఈ హాఫ్ ఇంచ్ దేనికి మార్క్ చేశానంటే ఈ సైడ్ ముడతలు రావు, ప్లస్ బ్లౌజ్ కుట్టుకుని వేసిన తర్వాత ఇక్కడ సైడ్ ఖర్చు అనేది బయటకు వస్తుంది. చాలా మంది క్రాస్ తీసుకోవడం వల్లే వస్తుందండి. ఒకసారి మీరు ఇక్కడ పెద్ద సైజ్ వరకు వచ్చేసి హాఫ్ ఇంచ్, చిన్న సైజ్ వరకు వచ్చేసి 1/4 ఇంచ్ తీసి చూడండి క్రాస్, మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకేనా. ఈ నడుము కొలత 4 భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేశానండి. ఇదేంటిది అప్పర్ చెస్ట్ కొలత. మీ దగ్గర అప్పర్ చెస్ట్ కొలత ఉంటే యాజ్ ఇట్ గా దానికి 4 భాగం మార్చేసేసేయండి. మీ దగ్గర అప్పర్ చెస్ట్ కొలత లేనప్పుడు నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఎవరికైనా సరిపోద్ది. ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఒకటి ప్లేస్ లో 1.5 ఇంచ్ యాడ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అందులో ఏ డౌట్ లేకుండా పెట్టేయొచ్చు. ఓకేనా. వీళ్ళకి జస్ట్ నార్మల్ గా ఉంటుంది కాబట్టి నేను వచ్చేసి నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ యాడ్ చేసేసి ఇక్కడ 9 ఇంచెస్ మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ రాసేస్తున్నాను. ఓకేనా. ఈ సైజ్కి వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేసేసుకున్నానండి. అందులో 2.5 ఇంచు నెక్ పెట్టాను, 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ పెట్టాను. ఇంక నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. కింద వైపు పై వైపున 2.5 మార్క్ చేశాను కాబట్టి కింద వైపున వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంక ఈ షోల్డర్ వైపున వచ్చేసి ఈ నెక్ వైపున 1/4 ఇంచు ఈ విధంగా డౌన్ పెట్టానండి. ఈ విధంగా 1/4 ఇంచు డౌన్ పెట్టడం వల్ల మనకి షోల్డర్స్ చారు నెక్ వైపున పట్టుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా డీప్ నెక్ అంటే ఏ సైజ్ వాళ్ళకి కూడా ఈ విధంగా 1/4 ఇంచు డౌన్ పెట్టండి. ఓకేనా. ఇక్కడ 1/4 ఇంచు, ఇక్కడ క్రాస్ హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా డీప్ అంటే ఇది ఏ సైజ్ లో పట్టినా ఇక్కడ తీయాలి. డీప్ అంటేనే ఇక్కడ మాత్రం మనం 1/4 ఇంచు డౌన్ పెట్టాలి. ఓకేనండి. ఇంకా చంకడం దగ్గరికి వచ్చేసరికి ఈ సైజ్కి ఎంత అనేది ఒకటి ఉంటుందండి. ఒక కస్టమర్ వచ్చినప్పుడు అందరికీ ఒకేలాగా చంకరం ఉండదు, ఇది మైండ్ లో ఉంచుకోండి. ఓకేనా. దీనికి ఆ కస్టమర్ తగినంత మనం చంకరం తెప్పాలంటే ఒక ఫార్ములా ఉంటుంది, అది మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ ఎవరికైనా కూడా మీరు ఒక 6 ఇంచులు మార్క్ చేసేసుకోండి. పెద్ద సైజ్ వాటికి 6 ఇంచులు మార్క్ చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేయండి. 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఒక ఫార్ములా అని చెప్పాను కదా, అదేంటంటే ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ మనం హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటే కదా ఈ విధంగా మార్క్ చేస్తాము. ఓకేనా. 1/2 ఇంచ్ గ్యాప్ తోటే మనం హ్యాండ్ ఎక్కిస్తాం కాబట్టి అక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ మార్కింగ్ మీద కొలవండి. ఎంత వచ్చింది, నాకు గీతకు 8.5 వచ్చింది అనమాట. అంటే 8.5 ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా. ప్రాబ్లం ఏం లేదు, అట్లాగే ఉంచేయచ్చు. అంటే ఇక్కడ ఉన్నదానికంటే ఒక గీత ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ దీనికంటే తక్కువ రాకూడదండి. ఓకేనా. ఇప్పుడు 8.5 వచ్చింది, మీరు మనకు 8.5 కావాలి కదా అనేసి ఇక్కడ మార్కింగ్ తగ్గించేస్తారు. ఇట్లా తగ్గించడం వల్ల మనకు వచ్చేసి ఈ అప్పర్ చెస్ట్ పట్టేసి షోల్డర్స్ జారిపోతాయి అనమాట. ఓకేనా. ఈ అప్పర్ చెస్ట్ మార్కింగ్ చేసేసినప్పుడు ఇంకా దీన్ని కదిలించకూడదు, కానీ యాజ్ టీజ్ గా అట్లాగే ఉంచేయాలన్నమాట. మనకు కావాల్సింది చంకరం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఈ మార్కింగ్ మాత్రమే, ఎక్కువ కావాలంటే కిందకి, తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసి దీన్ని ఫుల్ కటింగ్ వీడియో కావాల్సిన వాళ్ళు ఒకసారి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్